బ్యాక్ టు న్యూస్. తెలంగాణ కొత్త జిల్లాల గురించి మాట్లాడుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్ ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. కొత్త జిల్లాగా ఏర్పడిన వికారాబాద్ నుంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. చాలా ఉద్యమాలు కూడా జరిగాయి. రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని గతంలో చాలా ఉద్యమాలు కూడా నచ్చాయి. అయితే తెలంగాణ రాష్ట్రం తీసుకున్న నిర్ణయంలో భాగంగా వికారాబాద్ జిల్లాను కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. 11 తర్వాత మంత్రి రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయాన్ని, కలెక్టర్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించబోతున్నారు. దాంతోపాటు జిల్లాకు అవసరమైన మరికొన్ని కార్యాలయాలు కూడా వికారాబాద్లో ఆయన ప్రారంభించబోతున్నారు. మొత్తం 2 డివిజన్లు ఈ జిల్లాలో ఉండబోతున్నాయి. ఒకటి వికారాబాద్తో పాటు కొత్తగా ఏర్పాటవుతున్న తాండూరు రెవెన్యూ డివిజన్ కూడా ఉంది. తాండూరు రెవెన్యూ డివిజన్ కూడా ఇవాళ మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. మొత్తం 18 మండలాలు ఉన్నాయి. దాంతోపాటు దాదాపు 8 లక్షల జనాభా ఉన్నట్టుగా ప్రభుత్వం అంచనాలు చెప్తున్నాయి. మొత్తం మీద కొత్త జిల్లా ఏర్పాటుతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు పరిపాలన పరంగా కొంత ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందని స్థానిక ప్రజాప్రతినిధులంతా కూడా చెప్తున్నారు. ఎంతో కాలంగా, సుదీర్ఘ కాలంగా ఇక్కడ జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉందని ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. ఇవాళ ఈ దసరా రోజు కొత్త జిల్లా ఏర్పాటుతో తమ కళ సాకారం అవుతుందని, తమకు ఇబ్బందులు కూడా తగ్గే అవకాశం ఉందని, జిల్లా కేంద్రం కోసం సుదూరంగా వెళ్లాల్సిన అవసరం ఉండదు, ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నేరుగా ఇక్కడ కలెక్టరేట్ కార్యానికి వచ్చి తమ పనులన్నీ కూడా చేసుకోవచ్చన్న అభిప్రాయాన్ని కూడా వారంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో కొత్తగా కలెక్టరేట్ కార్యాలయం ఏర్పరిచి ఇక్కడ ఒక స్థానికుడు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు కొత్తగా జిల్లా ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఎంత ఈజీ అయ్యే అవకాశం ఉంది పరిపాలన పరంగా, ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం మా వికారాబాద్ జిల్లా చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇది రంగారెడ్డి జిల్లా కేంద్రం మొత్తం హైదరాబాద్లో ఉండే గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాంతవాసులు, గ్రామీణ ప్రాంతం పశ్చిమ రంగారెడ్డి వాసులు అందరూ కూడా చాలా నానా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే 1978లో రంగారెడ్డి జిల్లా ఏర్పడ్డది. అప్పటి నుంచి కూడా జిల్లా కేంద్రాలన్నీ ఎక్కడెక్కడో హైదరాబాద్లో ఒక్కొక్క ఆఫీస్ ఒక్కొక్క దగ్గర ఉండే, పరిపాలన సౌలభ్యం లేకుండే, చాలా కష్టంగా ఉండే. అందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఓకే, చక్రి 11 తర్వాత రవాణా శాఖ మంత్రి ఇక్కడ కలెక్టరేట్ను ప్రారంభించబోతున్నారు. స్థానిక ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు పరిపాలన పరంగా కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. ఆల్ రైట్.